ఈ సంవత్సరం మనకి ఇచ్చిన వాగ్దానం బట్టి చేతులు పైకెత్తి బిగ్గరగా స్తోత్రాలు చెప్దామా? అందరూ చెప్పండి, స్తోత్రం అని చెప్పండి. చేతులు ఊపుతూ ఒకసారి స్తోత్రం అని చెప్పండి. అందరూ చెప్పాలి, చేతులు అట్లాగే ఊపండి. అందరూ పైన ఉన్న వాళ్ళు కూడా, బాల్కనీలో ఉన్నవాళ్ళు చేతులు ఊపుతూ స్తోత్రం అని చెప్పండి. చిన్న పెద్ద అందరూ కలిసి స్తోత్రం అని చెప్పాలి. స్తోత్రం, 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 స్తోత్రం. కొంచెం మిట్టి తగ్గించు. స్తోత్రం, 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 మంచిది. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా చెప్పాలి కొంచెం గట్టిగా. హల్లెలూయా. ఈ సంవత్సరం మనకి ఇచ్చిన వాగ్దానాన్ని మనం చక్కగా ధ్యానం చేసుకుని ప్రభువులో మనం హర్షించి ఆనందించవలసిన సమయానికి వచ్చాం. అందరు బైబిల్ తీసి ఆ మాట చూడండి. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 8వ వాక్యాన్ని చదువుకుందాం. 54వ అధ్యాయం 8వ వాక్యం. మహా ఉద్రేకము కలిగి నిమిషం మాత్రము నీకు విముఖుడనైతిని, నిమిషం మాత్రమే నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును. గట్టిగా చప్పట్లు కొట్టండి. మరి సచ్చు చప్పట్లు కొడతారు గట్టిగా. అందరూ ఒకసారి ఆమెను చెప్పండి. గట్టిగా ఒకసారి ఆమెను చెప్పండి. మీకు క్రొత్త సంవత్సరం చెప్తూ వచ్చాను నేను. భార్య భర్తల మధ్యలో జరిగిన చిన్న కుటుంబ సమస్యది అని. భార్య భర్తల మధ్యలో జరిగినటువంటి కుటుంబ సమస్య. ఏదో చిన్న విషయంలో భార్య తప్పుగా ప్రవర్తిస్తే భర్త ఆమెను విడిచిపెట్టి, ఇంటిని విడిచిపెట్టి, పిల్లల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. వినాలి, నేను చెప్పేది వినండి. చిన్న విషయం, భార్య ఏదో పొరపాటు చేసింది. ఏ పొరపాటు మనకు బాగా తెలుసు, ఆ విషయాలను చెప్తాను. చిన్న పొరపాటు చేసింది, భర్త సహించలేకపోయాడు దాన్ని. ఏ భర్త అయినా తన భార్య తనతో ఉండాలని కోరుకుంటుంది. ఏ భార్య అయినా తన భర్తతో ఉండాలి, నా జీవితాన్ని, నా సంసారాన్ని, నా కుటుంబాన్ని నా భర్తతోనే ఉండాలని ప్రతివ్రత ధర్మాన్ని పాటించి చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఎందుకు అలాంటి మనిషికి, తన భర్తకి తన భార్యలో ఒక లోపం కనబడింది. కోపం వచ్చి విడిచిపెట్టి, పిల్లల్ని విడిచిపెట్టి, భార్యని విడిచిపెట్టి వెళ్ళిపోయి, దూరంగా వెళ్ళిపోయి ఆ ఊరి చివర కట్ట ఉంటే కట్ట మీద కూర్చున్నాడు అని చాలా బాధపడతాం. భార్యకి ఎవరో చెప్పారు, అమ్మా నువ్వేమో ఇలా వచ్చేసావు, ఆ ఇల్లు అట్లా కూలిపోయింది, ఇల్లంతా కూలిపోయింది, ఇంట్లో ఉంటున్న సామాన్లు సరుకులు మొత్తం అంతా నాశనం అయిపోయినాయి. భర్త చిన్న మాట అంటే ఇట్లా వచ్చేస్తావా పనికి మళ్ళదానా? నీకు అసలు బుద్ధి ఉందేంటి? నీకు అసలు జ్ఞానం ఉందా? నీ భర్తతో కదా నీ జీవితం చేయవలసింది అని నాలుగు మాటలు తిట్టి, చెడబెడ తిట్టి అంత గడ్డి పెట్టారు ఆ మనిషికి. తన మనసులో అనుకున్నాడు, నా భార్యని నీ ఎంతకాలం దూరం చేసుకునేది, నా పిల్లల్ని ఎంతకాలం దూరం చేసుకునేది, నా భార్యని పిలిస్తే బాగుంటుంది అని ఆమె మీద కోపం అంతా మానుకొని ప్రేమ పెంచుకున్నాడు. తన భార్య మీద, తన భార్య పైన ప్రేమ పెంచుకున్నాడు. భార్యని పిలవటం మొదలుపెట్టాడు. విడవబడి దుఃఖాకాంతురాలైనటువంటి భార్యని పురుషుడు రప్పిస్తున్నట్లు నీ దేవుడైన యెహోవా నిన్ను పిలుచుచున్నాడు. అందరూ ఒకసారి ఆమెను చెప్పండి. కొంచెం గట్టిగా ఆమెను చెప్పండి. 6వ వాక్యంలో అలా రాస్తుంటుంది, నీ దేవుడు ఈ మాట సెలవిచ్చుచున్నాడు, విడువబడి దుఃఖాక్రాంతురాలైన
దృక్కాకాంతురాలైనటువంటి భార్యను పురుషుడు రప్పిస్తున్నట్లుగా తృణీకరింపబడిన యవ్వనపు భార్యను పురుషుడు రప్పిస్తున్నట్లు యెహోవా నిన్ను పిలుచుచున్నాడు. నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జించి ఒక్క నిమిషమే నేను విసర్జించాను. గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. కొట్టండి చప్పట్లకు వచ్చి మరి. గొప్ప వాత్సల్యముతో నేను ఇది సమకూరుస్తాను. నిమిషం చూడండి, ఆ నిమిషంలోనే 11వ వాక్యంలో మనం చూస్తే చేత కొట్టబడి ఆదరణ లేకయున్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడంను కట్టుదును, నీలములతో నీ పునాదులను వేయుదును, మాణిక్యమండలతో నీ కోట కొమ్ములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందుదురు. నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. నీవు నీతి గల దానివై స్థాపింపబడుదు. ఆమేన్ చెప్పు. నువ్వు భయపడనక్కరలేదు. ఇక నువ్వు భయపడను అసలు. బాధించు వారు నీకు దూరముగా ఉంది. చాలు, ఇంతవరకు నేను వేధించిన వాళ్ళు, విసిగించిన వాళ్ళు నీకు దూరం అయిపోతారు. భీతి నీకు దూరం. చాలమ్మా. ఇక నీతి కలిగిన దానివై నీవు స్థాపించబడతావు. నీ మీద ఒక నింద ఉంది కదా, అవమానపరచబడ్డావు కదా. ఇక అలాంటి అవమానం నీ కొండలు కలగకుండా ఉండేటట్లు నేను నీ పైన వాత్సల్యాన్ని నేను చూపిస్తాను. ఇక ఏదో ఒక నిమిషం మాత్రమే కోపపడ్డాను, దానికే ఇంటిని విడిచిపెట్టి పిల్లల్ని కాదనుకొని వెళ్ళిపోతావా? ఇప్పుడు చూడు, ఇల్లు ఎలా అయిపోయిందో. ఆధారం లేకుండా ఉన్నదానా, నీలాంశనములతో అదిగో నీ కోట గోడల్ని, నీ గుమ్మాలని, నీ ప్రాకారాల్ని నేను దిట్టపరిచి మళ్ళా కట్టి ఒక చక్కటి నివాసం నేను నీకు కల్పించి, చెదిరిపోయిన నీ పిల్లలందరూ కూడా నా దగ్గరకు వచ్చి ఉపదేశం నేర్చుకునేటట్లుగా నేను చేస్తాను. నీ పిల్లలకి విశ్రాంతి కలుగుతుంది. ఇక నీ జీవితంలో నీతి కలిగిన దానివిగా నీవు స్థాపించబడబోతున్నావు. చేతుల పైకి తామని చెప్పండి. నీతి కలిగిన దానిగా నిన్ను గురించి బాధించేవాళ్ళు, వేధించేవాళ్ళు, నిందలు పెట్టేవాళ్ళు ఇక నీ జీవితంలో రారు. వాళ్ళంతా నీకు దూరం అయిపోతారు. ఇక నేను నిత్యమైన కృపతో ఏంటి వాత్సల్యాన్ని నేను చూపబోతున్నాను. నిత్యమైన కృపని నీ పైన చూపబోతున్నాను. ఆమెను చెప్పండి, కొంచెం గట్టిగా ఆమెను చెప్పండి. చూడండి, ఆ నిత్యమైన ఆ కృప ద్వారా మన జీవితాలు కలిగే ఆశీర్వాదాలు చాలా ఉన్నాయి. భూమి మీద మనిషికి ఉండవలసింది నిత్యమైన కృప. దేవుడు ఒక మనిషికి ఒక ఆశీర్వాదం ఇచ్చిన ఆ ఆశీర్వాదం ఈ భూమి మీద ఉన్నంత వరకు మనిషి అనుభవించగలుగుతాడు. కానీ ఈ భూమి మీద పరలోకంలో కూడా నిన్ను వెంటాడగలిగింది ఏంటో తెలిసిన ఒకటి ఉంది. అదేంటో తెలిసిన నిత్యమైన కృప నీ మీద ఉంచబోతున్నాడు. చేతుల పైకెత్తి ఒకసారి ఆమెను చెప్పండి. పర్వతాలు తొలగిపోతున్నా, మెట్టలు తత్తరిల్లిపోతున్నా ఆ నిత్యమైన కృప నిన్ను విడిచిపెట్టి పోదు. విశ్వసించిన వాళ్ళు చప్పలు కొట్టి అనుభవించండి. గట్టిగా చప్పలు కొట్టండి. చేతుల పైకి దోసరాలు చెప్పండి హల్లెలూయా. చెప్పాలి కొంచెం గట్టిగా హల్లెలూయా. నిత్యమైన కృపతో వాత్సల్యాన్ని చూపబోతున్నాను. ఆ నిత్యమైన కృప నీ జీవితంలోకి వస్తుంది. దానివల్ల తిరిగి నీ జీవితం కట్టబడేటట్లుగా ఎక్కడ ఏమండి సతికిలబడ్డావో, ఎక్కడ గాలి వానల చేత కొట్టబడ్డావో ఆ కొట్టబడిన ఆ స్థితిలో నుండి దేవుడు మరలా నిన్ను లేవనెత్తి నీలాంఛనములతో నిన్ను కట్టాలని ప్రభువు అనుకుంటున్నాడు. ఆయన అంతగా కట్టడానికి, ఆ విలువైన కట్టడం నీ కొరకు కట్టడానికి, విలువైన పునాదులు వేయటానికి, విలువైన ఏమండి ఒక అంతఃపురాన్ని నీకు కట్టి ఆ అంతఃపురంలో నిన్ను నీ పిల్లల్ని విశ్రాంతి పొందేటట్లుగా చేయటానికి గల కారణం ఏంటంటే నీ పైన ఆయన నిత్యమైన కృప ఉంచటమే కాదు, ఆయన వాత్సల్యము పొంగి పొర్లి నీ మీద ప్రవహిస్తుంది. ఈరోజు గట్టిగా ఆమెను చెప్పండి, కొంచెం గట్టిగా ఆమెను చెప్పండి.
హెబ్రూ భాషలో నిత్యమైన కృప, వాత్సల్యము అనే మాట దగ్గర అగాపే అని రాస్తుంది. ఏంటండి అది? అగాపే, స్వచ్ఛమైన ప్రేమ. అర్థమవుతుందా? ఏ ప్రేమ అండి అది? స్వచ్ఛమైన ప్రేమ, హిమము కంటే పరిశుద్ధమైన ప్రేమ. ఇంకా మీకు చెప్పమంటారా? ఇంతవరకు సముద్రానికి లోతు ఎంత ఉందో, ఆకాశం ఎంత ఎత్తుందో ఎవడు కనుక్కోలే. ఆయన ప్రేమ సముద్రపు అగాధ జలముల కంటే లోతైన ప్రేమ అది. ఆమెను చెప్పండి కొంచెం గట్టిగా. ఎత్తైన వాత్సల్యం, అసలు కొలత పెట్టడానికి సాధ్యము కానంత వాత్సల్యాన్ని ఆయన నీ పైన చూపబోతున్నాడు ఈ సంవత్సరం. విశ్వసించిన వాళ్ళందరూ గట్టిగా చెప్పుకోండి హల్లెలూయా అని చెప్పడం సార్ కొంచెం గట్టిగా. ఆయన నీ పైన ఏది చూపిస్తున్నా నిత్యమైన దాన్ని చూపించబోతున్నాడు. ఆయన అశాశ్వతమైన దాన్ని ఆయనకి చూపడానికి ఇష్టపడట్ల. కొంతకాలం ఉంచి కొంతకాలం అయిన తర్వాత దాన్ని దగ్గర నుంచి తీసేసి దాన్ని నా ప్రభువు నీకు ఇవ్వాలని ఇష్టపడట్లేదు ఆయన. చూడండి, ప్రభు మనకి ఏది ఇస్తున్నా అది కొన్నిసార్లు మన చేతులారా మనం పోగొట్టుకుంటే తప్ప ఆయన ఇచ్చిన దాన్ని మాత్రం ఏ రోజు ఒక మనిషి దగ్గర నుంచి తీసుకునే దేవుడు చెప్పండి కానే కాదు. ఉదయాన్నే నేను వాట్సాప్ చూస్తున్నాను, వాక్యం పెట్టి వాట్సాప్ చూస్తుంటే ఒక ఆయన స్టేటస్ పెట్టాడు. నేను దాని స్టేటస్ ఏం పెట్టాడని చెప్పి చూద్దామని చెప్పి ఆన్ చేసి పెట్టాడు. అందులో ఏమని పెట్టాడంటే, ఆయన దేవుడు ఏమండి అందరికీ మేలు చేయాలనుకుంటున్న వాడికి డబ్బు ఇవ్వడు. వింటున్నారా? మేలు చేయాలనుకున్న వాడికి ఏమి ఇవ్వడంట? డబ్బు ఇవ్వడు. అందరితో ప్రేమతో పలకరించాలనుకున్న వాళ్ళకేమో ప్రేమనివ్వడు. అంటే ఆ స్టేటస్ అంతా వింటే నాకు ఏమనిపించిందంటే, అంత దేవుడి మీద నెపాలు చెప్పినట్టు అనిపించింది. నాకు దేవుడిని తప్పు పట్టించినట్లుగా అనిపించింది. నాకు చాలా బాధ అనిపించింది. వీడు ఎర్రోడో పిచ్చోడు, వీడికి అర్థం కాల. ఏ స్టేటస్ పెట్టాలో, ఏది ప్రజలకు తీసుకుని వెళ్ళాలో కూడా అర్థం కాల. దేవుడు ఏవండి ప్రేమించేవాడికి ప్రేమనివ్వడాన్ని, ఏమండి సహాయపడే వాళ్ళకి డబ్బునివ్వడాన్ని, మంచి మర్యాదతో పలకరించేవాడికి మమకారం ఇవ్వడాన్ని, ఇదా దేవుడు ఇవ్వడా? దేవుడు ఎందుకు ఇవ్వడు? దేవుడు ప్రతి వాళ్ళకి ఇస్తాడు. అది నీ బుద్ధి మీద ఆధారపడి ఉంటుంది, నీ యొక్క గుణం మీద ఆధారపడి ఉంటుంది, నీ నడక మీద ఆధారపడి ఉంటుంది, నువ్వు చూసే చూపు మీద ఆధారపడి ఉంటుంది. అది నువ్వు మంచిగా చూస్తే మంచిగా కనబడుతుంది, చెడుగా చూస్తే ఏమండి నీ ప్రక్కన నడుస్తున్న నీ కన్న కూతురు కూడా నీకు చెడుగానే కనపడుతుంది. నీ కన్న కూతురు, నీ భార్య కూడా తప్పుడు మనుషులాగానే కనబడుతుంది. ఒక మనిషి దృష్టితో నువ్వు చూడగలిగితే అది కన్న కూతురు అయినా, కట్టుకున్న భార్య అయినా, నీ కడుపున పుట్టిన నీ పిల్లలైనా వాళ్ళంతా రమ్యతగా ఏమండి ఆకర్షణీయంగా వాళ్ళు నీకు కనబడుతూ వస్తారు. కారణం ఏంటి తెలిసిన? మనిషి దృష్టి ఒకవేళ చెడిపోతే చివరికి దేవుడి మీద కూడా నెపాలు చెప్పే స్థితికి వస్తాడండి. నేను చెప్తున్నాను ఈరోజు మన స్టేటస్ అది కాదు. మన స్టేటస్ తెలిసిన మనము చెడ్డవారం అయినప్పటికీ ఆయన మనల్ని ఎంత ప్రేమించాడంటే ఆయన ప్రేమలో కొర్రలు లేవు, ఏమని స్వార్థము పక్షపాతము లేదు. నిస్వార్థమైన ఆయన ప్రేమతో ప్రేమించాడు కనుక అందరితో పాటు సజీవుడిగా కూర్చున్నావు. ఇక్కడ చప్పలు కొట్టి ప్రభుని స్తుతించు, గట్టిగా చప్పలు కొట్టు. తలిచి చూస్తే అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు విషమ చేత నింపబడ్డ మనుష్యువు నీవు. అయితే నిన్ను ఆయన ప్రేమించటంలో అర్థమే చాలా ఉన్నతమైంది. అసలు నీ ప్రేమించడానికి నీ దగ్గర ఏ మంచి చూశాడు? ఏ మంచి లేదు నీ దగ్గర. ఒక ఆయన రాస్తూ పాట రాస్తే ఏమంటాడు తెలిసిన? నిలువెల్ల ఘోరపు విషమేనయా మనిషిగా పుట్టిన సర్పానయ్యా. నిలువెల్లా చెప్పండి ఘోరపు విషం. అలాంటి విషపూరితమైన జీవితాన్ని జీవిస్తున్న మనల పైన నిత్యమైన కృప మన పైన ఉంచటం అంటే మాటలా?
నిన్న మొన్న ఉంచి వచ్చే వారం తర్వాత తీసేస్తాను, కొత్త సంవత్సరం కదా, శుభమాట కొత్త సంవత్సరంలో అడుగు పెట్టావు, అందుకని ఈ నెల ఉంచుతానురా, తర్వాత ఫిబ్రవరి రాగానే తీసేస్తాను అనేది కాదంట. నిత్యమైన దాన్ని నీ మీద ఉంచబోతున్నాడంట. ఇదిగో తల మీద చేతులు అట్లా పెట్టుకోండి అందరూ, పెట్టుకో ఒకసారి తిప్పరా, తల మీద చేతులు పెట్టుకోండి అందరూ. పెట్టుకున్నారా? నిత్యమైన వాత్సల్యం నా పైన కుమ్మరించమని అనండి, గట్టిగా అందరూ అనండి. నిత్యమైన కృప ఆయన నీ పైన కురిపిస్తున్నాడు. ఆయన అందరూ ఒకసారి ఆమెను చెప్పండి, గట్టిగా ఒకసారి ఆమెను చెప్పండి. కుడి చేయి పెట్టుకున్నారు ఇట్లాగా. చూడండి, మనకి దేవుడు ఏది ఇస్తున్నా నిత్యమైన దాన్ని మనకి ఇవ్వబోతున్నాడు ఆయన. కొంచెం గట్టిగా ఆమెను చెప్పండి, విశ్వసించండి. ఈ నూతన సంవత్సరంలో నాకు నిత్యమైన దాన్ని ఇస్తాడు అన్న వాళ్ళు గట్టిగా చప్పలు కొట్టి ప్రభువుని స్తుతించండి. హల్లెలూయా. ఒక 4 విషయాలు చెప్తాను, 4 విషయాలు నేను త్వరగా ముగిస్తాను ఈరోజు. 4 విషయాలు చాలా సింపుల్గా ఉండే విషయాలు చెప్తాను, త్వరగా ముగిస్తాను. 4 నిత్యమైనవి ఏంటో వాటిని చెప్తాను మీకు. చూడండి, అదే యెషయా గ్రంథం 45వ అధ్యాయం 17వ వాక్యాన్ని చదువుకుందామండి. 45వ అధ్యాయం 17వ వాక్యం. యెహోవా వలన ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ పొంది ఉన్నది. మీరు ఎన్నటన్నటికి సిగ్గు నొందకయు విస్మయము నొందక నుందురు. అందరూ ఒకసారి ఆమెను చేద్దాం. దేవుడు మనకి ఏది ఇస్తున్నా ఎలాంటిది ఇస్తాడంటే నిత్యమైన దాన్ని మనకి ఇస్తాడు ఆయన. కొన్ని రోజుల నుంచి కొన్ని రోజులు అయిపోయిన తర్వాత తొలగించే వాటిని దేవుడు మనకి పొరపాటుని ఇవ్వడు. ఇక రాస్తున్న మాట చాలా చక్కటి విషయం రాస్తుంది. ఇశ్రాయేల్ అంట నిత్యమైన రక్షణ పొందాడు. అందరూ ఒకసారి ఆమెను చెప్దాం. ఆమెనని చెప్పండి కొంచెం గట్టిగా. ఏ రక్షణ పొందాడంట? హలో అందరూ చెప్పండి, ఏ రక్షణ పొందాడు? నిత్యమైన రక్షణ పొందాడు. నా ప్రియ సహోదరులారా, మనం తీసుకున్నటువంటి ఒక రక్షణ ఉంది కదా, ఆ రక్షణ ఎలాంటి రక్షణ? అది ఎలాంటి రక్షణ చేత మనం నడిపించబడ్డాం? చూడండి, మనం తీసుకున్నటువంటి రక్షణ ఎలాంటిది? కొంతమంది రక్షణ తీసుకున్నారు, బాప్తిస్మాన్ని తీసుకున్నారు, యేసు రక్తం చేత కడగబడ్డారు. మరి అది నిత్యమైన రక్షణగా దాన్ని కాపాడుకున్నారా అని అంటే, కొందరు జీవితాల్లో 2025 చూడకముందే రక్షణ పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. రక్షణని దూరం చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. రక్షణలో నిలబడలేక రక్షణ జీవితాన్ని భయముతో వణుకుతో కాపాడుకొని ఆ రక్షణలో స్థిరపడి ఆ రక్షణ ఆనందాన్ని అనుభవించవలసిన వాళ్ళు రక్షణ ఆనందానికి దూరం అయిపోయారు. అందుకనే దావీదు తన కీర్తనలు అంటాడు కదా, నా మనసులో నుంచి రక్షణలో ఉండవలసిన ఆ ఆనందం తొలగిపోయిందయ్యా, నా హృదయంలో లేక నా మనసులో రక్షణ ఆనందాన్ని మరలా నూతనముగా మరలా పుట్టించు. ఆమెను చెప్పండి కొంచెం గట్టిగానే, గట్టిగా ఒకసారి ఆమెను చెప్పండి. ఇదిగోండి, 28 సంవత్సరాలు అయింది ప్రభు సేవలు అడుగుపెట్టి ప్రభుని విశ్వసించి 32 సంవత్సరాలు ఏండి. ఇప్పుడు నేను ప్రభువుని నమ్ముకుని నేను ఆ రోజు బాప్తిసం పొందాను, రక్షణ పొందాను. ఆ రక్షణని నేను ఎలా కాపాడుకుంటున్నానంటే దైవ వైరాగ్యంతో, మంచి ప్రవర్తన కలిగి, పరిశుద్ధమైన ఆలోచనలు కలిగి నేను కాస్త ముందుకు వెళ్తున్నాను. దైవభక్తితో, భయముతో, వణుకుతో మా సొంత రక్షణని నేను పొందుకున్న ఆ రక్షణని నా సొంతంగా నేను కాపాడుకోవాలంటే నేను కాపాడుకోలేను. కానీ ఈ సంవత్సరం ఆయన వాగ్దానం చేస్తున్నాడు, నేను ఏదైనా మీకు ఇస్తే నిత్యమైన దాన్ని నేను మీకు అనుగ్రహించబోతున్నాను. అశాశ్వతమైన దాన్ని, దృశ్యమైనది కాదు, అదృశ్యమైన దాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తున్నాడు. చూడండి, దృశ్యమైనవి ఏమండి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు.
దృశ్యమైనవేమో అనిత్యాలు, అవి ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు తొలగిపోతాయో మనకు అర్థం కాదు. కానీ ఆ నిత్యమైనటువంటి ఏంటి దృశ్యము కానివి రక్షణ ఉంది, అది మనకి కనబడదు, కానీ మనం అనుభవించాలి దాన్ని. రక్షణ తీసుకున్నాను, సూఫీ రక్షణ అని అంటే మనం ఏం చెప్తామండి? చేతులు పైకి సరళలే చెప్పండి, కొంచెం గట్టిగా అల్లే చెప్పండి, బిగరగా సరళలే చెప్పండి. ఇశ్రాయేలు అంట నిత్యమైన రక్షణ పొందాడంట. ఇశ్రాయేలు అంటే ఎవరు? యాకోబు. యాకోబు జీవితంలో రక్షణ లేదు. 22 సంవత్సరాల తర్వాత ఎబ్బోకు అనే ఒక స్థలానికి వచ్చాడు. ఆ స్థలములో దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు ఆ వ్యక్తి. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమయ్యాడు. అతను అడిగాడు, నీ పేరేంటో చెప్పు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. తన పేరు చెప్పాడా లేక తన జీవితంలో జరిగిన ఘటన చెప్పుకుంటూ వచ్చాడు. అక్కడ దేవుడు అడిగింది పేరు, కానీ యాకోబు చెప్పింది తన జీవితంలో జరిగిన పాపపు ఘటమంతా చెప్పుకుంటూ వచ్చాడు. దేవుడు అంటున్నాడు కదా, యాకోబు నువ్వు నిజమే పలికావు, నిజమే చెప్పావు, నిజంగా నీ పేరు యాకోబే నాకు తెలుసు. అయితే నేను ఇప్పుడు నిత్యమైన రక్షణ నీకు అనుగ్రహించబోతున్నాను, నీవు ఇశ్రాయేలుగా మారబోతున్నావు. కన్నా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఇశ్రాయేలుగా మారబోతున్నావు. ఇక నది దాటి నీ తండ్రి ఇంటికి వెళ్ళాలి, సహవాసానికి వెళ్ళాలి. అపోస్తుల బోధని చెప్పబడుతున్న నీ తండ్రి ఇంటికి ఎప్పుడు చేర్చబడతావో అక్కడ నీ తండ్రి ఇంటిలో ఒక ఆదరణ ప్రేమ ఉండబోతుంది. 22 సంవత్సరాలు రక్షణ లేనివాడవై మీ మామ ఇంట్లో 2 ఆడపిల్లల మధ్యలో నారీ నడుమ మనకు తెలిసిన విషయమే అన్నట్లుగా జీవితాన్ని నువ్వు కొనసాగించావు. ఇప్పుడు బయటికి రావాలి, నది దాటి రక్షణ పొంది ఇశ్రాయేలుగా మార్చబడి నీ తండ్రి ఇంటికి వెళ్ళాలి. అందరూ ఒకసారి ఆమెను చెప్పండి, చేతుల పైకి ఒకసారి ఆమెను చెప్పండి. సహవాసానికి వెళ్ళాలి, అపోస్తుల బోధకు వెళ్ళాలి. నీ తండ్రి ఇల్లు ఏదో తెలిసిన హోసన్న మందిరం, ఆ మందిరానికి నువ్వు వెళ్ళాలి. అక్కడ నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను. చేతుల పైకి తామని చెప్పండి. ఇశ్రాయేలు ఇప్పుడు నది దాటాడు, ఎబ్బేకు రేవు దాటి వెళ్తున్నాడు. బైబిల్లో రాస్తున్న మాట, దేవుడంట అక్కడ అతన్ని ఆశీర్వదించాడు అని రాస్తుందండి. చేతుల పైకి దోసారి ఆమెను చెప్పండి. అప్పటి వరకు సిగ్గుపడిన యాకోబు, అప్పటి వరకు తన జీవితంలో అవమానం పొందిన యాకోబు, అప్పటి వరకు తన ముఖమంతా తెల్లబారిన యాకోబు, అప్పటి వరకు తన ముఖమంతా విస్మయము నొందిన యాకోబు, అప్పటి వరకు భయపడుతున్న యాకోబు ఆ భయం ఏమైపోయిందో తెలియదు. తన ముఖము తెల్లబారిపోయిన ముఖము ఏమైపోయిందో తెలీదు. అప్పటి వరకు సిగ్గుపడుతున్న వాడు ఆ సిగ్గు ఏమైపోయిందో తెలీదు. అప్పటి వరకు అవమానం పొందిన ఆ యాకోబు జీవితం ఇప్పుడు ఎలా మారిందో తెలిసిన సంతోషకరమైన వ్యక్తిగా మార్చబడ్డాడు ఆ వ్యక్తి. చేతుల పైకి తామని చెప్పండి. చూడండి 29వ అధ్యాయం యెషయా గ్రంథం 22, 23, 24 వాక్యాలు మనం చదువుకుందాం. చాలా చక్కటి మాటలు రాస్తున్నాయి. 29వ అధ్యాయం 22, 23, 24. అందుచేత అబ్రహామును విమోచించిన యెహోవా యాకోబు కుటుంబమును గురించి ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. అదిగో యాకోబు కుటుంబాన్ని గురించి దేవుడు చెప్తున్నాడంట. ఇక మీదట ఇశ్రాయేలు గురించి దేవుడు ఎలా చెప్తున్నాడంట? ఏం చెప్తున్నాడు? ఇక మీదట యాకోబు సిగ్గుపడాడు. అందరూ ఒకసారి ఆమెను చెప్పండి. హలో, అందరూ ఆమెను చెప్పండి. చేతులు ఎత్తి చెప్పండి ఒకసారి, మరొకసారి ఆమెను చెప్పండి, ఇంకోసారి ఆమెను చెప్పండి. మీ ప్రక్కన ఉన్న వాళ్ళు చెప్పండి, మీ ప్రక్కన ఉన్న వాళ్ళు చెప్పండి. రాహేలా, ఇక నువ్వు సిగ్గుపడవు. లేయా, ఇక నువ్వు సిగ్గుపడవు. ఇక మీదట నీవు సిగ్గుపడవు. ఆమెను చెప్పండి కొంచెం గట్టిగా, కొంచెం గట్టిగా ఆమెను చెప్పండి. మీరు సంవత్సరం అంతా సిగ్గుపడతారా? సిగ్గుపడతారా? హలో, సిగ్గుపడతారా? నువ్వు సిగ్గుపడను అన్న వాళ్ళకి సరళ చెప్పండి. మీకు ఆ సిగ్గెందుకుంది? మీకు సిగ్గుంటే కాదు.
యాకోబు ఇక మీదట సిగ్గుపడడం, ఇక మీదట జాయాక సిగ్గుపడదాం. మొన్నటిదాకా ఉపవాస ప్రార్థనల వరకు పిట్ట మోకాలు వేసుకుని తిరిగారు. ఈ సంవత్సరం చెప్తున్నాను, ఈ పిట్ట మోకాలు అన్ని మోకాలు తెల్లబారిన మోకాలన్నీ కూడా ఇక వాళ్ళ మోకాలు తెల్లబారు. వాళ్ళ మోకాల్లో కొట్టొచ్చినట్లుగా కనపడుతుంది సంతోషం ఇక మీదట అండి. చప్పట్లు కొట్టండి, కొంచెం గట్టిగానండి, గట్టిగా చప్పట్లు కొట్టండి చప్పట్లు. తర్వాత ఏంటి చదువు, వాళ్ళ ముఖము తెల్లబారదు. అతని సంతానపు వారు తమ మధ్య నేను చేస్తున్న కార్యాలు చూస్తారు, నా నామాన్ని పరిశుద్ధపరుస్తారు. యాకోబు పరిశుద్ధ దేవునికి పరిశుద్ధపరచుదురు, ఇశ్రాయేలు దేవునికి భయపడుదురు. చంచల బుద్ధి గలవారు వివేకులవుతారు, సణుగే వాళ్ళు ఉపదేశమునకు లోబడుదురు. నాకు లోబడబోతున్నారు ఇక మీదట. చూసారా ఎన్ని చెప్పాడు దేవుడు. ఇంతవరకు యాకోబు జీవితంలో సిగ్గుపడ్డాడు, తెల్లబారింది. అయితే ఇక మీదట యాకోబు జీవితం తెల్లబారదు, సిగ్గుపడదు. అతడు నా వలన రక్షణ పొందాడు, అతడు నా నామాన్ని పరిశుద్ధపరుస్తాడు. నేను వారి మధ్యలో చేస్తున్న ఆ క్రియలని కళ్ళతో చూస్తారు. విశ్వసించండి మీరు. ఈ సంవత్సరంలో నా దేవుడు మీ మధ్యలో చేస్తున్న కార్యాలు మీరు చూడబోతున్నారు. మీరు కళ్ళతో చూడబోతున్నారు. చంచలమైన బుద్ధితో, నీచమైన పగ, ఈర్ష్య, కుతంత్రాలు పెట్టుకుని నడిపించబడి లోపల విషయాన్ని పెట్టుకుని పైకి మాత్రమే ప్రైజ్ ది లార్డ్ అని చెప్పే వాళ్ళ బుద్ధులు ఉన్నాయే, అవన్నీ కూడా మార్చబడి, వాళ్ళ బుద్ధులు మార్చబడి చంచలమైన బుద్ధి కలిగిన వాళ్ళు వివేకులుగా మార్చబడబోతున్నారు ఇక మీదట. చేతుల పైకి ఒకసారి ఆమెను చెప్దామండి, కొంచెం గట్టిగా ఆమెను చెప్దాం. ఏ వాక్యం చెప్పినా సనుక్కోవటమే. మా గురించి చెప్తాడు, లేచిన కాదు మేమే కనపడుతున్నాం. అసలు చర్చిలో కూర్చోవాలంటే అసలు మాకు పక్క మండిపోతుంది, మాకు ఏమి చేయలేకపోతున్నాం మేము అని సనుక్కునే వాళ్ళంట నా ఉపదేశానికి లోబడబోతున్నారంట. అందరికి సరే ఆమెను చెప్పండి, కొంచెం గట్టిగా ఆమెను చెప్పండి. ఇప్పుడు ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ పొందాడు గనక అతడు సిగ్గునొందడు. కొట్టండి కొంచెం గట్టిగా చెప్పలు కొట్టండి. సిగ్గునొందడు. హల్లెలూయా. కొంచెం గట్టిగా హల్లెలూయా చెప్పండి, కొంచెం బిగ్గరగా సరళి చెప్పండి. నేను కొందరు జీవితాలు, కొందరు గురించి నేను ఆలోచిస్తే చాలా బాధపడ్డాను. నేను కొంతమందికి పర్టికులర్గా చెప్పాను, బాప్తిస్మాలు పొందండి అమ్మా, పొందండి అని. నాకు చాలా బాధ అనిపించింది. ఎంత బాధ అనిపించిందంటే, అరే ఏంటిరా వీళ్ళకి చెప్పినా కానీ బాప్తిస్మాలు పొందలేదురా. వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పాను, పిల్లలకి చెప్పాను. భార్య భర్తలు వివాహమయ్యి సంతానం లేక బాధపడుతుంటే సంతానాన్ని ఇస్తాడులే, చక్కగా బాప్తిస్మాలు పొందమ్మా చెప్పానండి. 57 మంది బాప్తిస్మాలు పొందారు ఈ సంవత్సరం మనకి. ఆమెను చెప్పండి కొంచెం గట్టిగా. కొత్తగా దేవుడు ఆత్మలు 57 మందిని దేవుడు తీసుకుని వచ్చాడు. గట్టిగా చప్పలు కొట్టాను. 57 మంది ఇంకా బాప్తిస్మాలు పొందుతారేమో నా మనసులో ఉంటున్న డ్రీమ్, లేక నా మనసులో ఉంటున్న కళ వేరు. ఒక 100 మందికి అయినా ఇవ్వాలి సంవత్సరం అనుకున్నాను. సంవత్సరం అట్లాగా ఒక 100 మందికి అయినా ఇవ్వాలి. ఫాస్టింగ్ ఉండి ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటున్నాను. ఈ రోజుతో ఉపవాస ప్రార్థన ముగిస్తున్నాను. ఇంచుమించుగా 16 రోజులైంది. వాక్యం చెప్తానే ఉన్నా, జరిగే కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. నా వంతుగా నేను శ్రమ పడుతున్నాను, నా వంతుగా నేను ప్రార్థన చేస్తున్నాను. ఇక్కడ ఎవరు ఖాళీగా లేరు. ప్రతి వాళ్ళు పరిచర్యలో పాల్గొందిన వాళ్ళే. రక్షణ అనే అనుభవం వారిలో కనపడకపోతే వాళ్ళకి స్పష్టంగా చెప్తూ వచ్చాను. చాలా బాధపడి మధ్యాహ్నం పూట 31 అయిపోయిన తర్వాత మధ్యాహ్నం కాస్త మెలకు వస్తే ప్రార్థన చేసుకుంటే నా మనసులో అదే అనిపించింది. చాలామందికి చెప్పాను బాప్తిస్మాలు పొందలేదని. దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు,
నువ్వు అనేకులు పిలిచావు. పిలవబడిన వాళ్ళు అనేకులు ఉంటారు, కానీ ఏర్పరచబడిన వాళ్ళు కొందరే ఉంటారని చెప్పాడు. చూసారా, నేను ఎంతమందిని పిలిచానంటే అంతమందిని పిలిచాను. దేవుడు చెప్తున్నాడు కదా, పిలవబడిన వాళ్ళు చాలామంది ఉంటారా, దానికోసం ఎందుకు బాధపడతావు? నేను ఏర్పరచుకున్న వాళ్ళు కొందరే ఉంటారు. ఆ ఏర్పరచుకున్న వాళ్ళకి నేను నిత్యమైన రక్షణ అనుగ్రహించబోతున్నాను. చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించాలి. కరెక్ట్గా చప్పట్లు కొట్టి అందరూ ఒకసారి ఆమేన్ చెప్పండి. మరలా ఈరోజైనా కొంచెం బాప్తిస్మాలకి కదులుతారేమో. సంవత్సరాల తరబడి ఎదురు చూస్తున్నాం, ఇంకా బాప్తిస్మాలు పొందకుండా ఉండినటువంటి మొండి రాతి మనుషులు కొంతమంది ఉన్నారు. ఈ సంవత్సరం వరకు నేను ఎందుకు చెప్తూ వస్తున్నాను, మీరు దేవుని చేత ఆశీర్వదించబడాలి, దేవుని చేతని వర్ధిల్లాలి, నీ ముఖం వాడబారకుండా సిగ్గుపడకుండా ఉండాలంటే నా దేవుని చేతులకు వస్తే ఆయన నిత్యమైన రక్షణకి అనుగ్రహించబోతున్నాడు. ఆయన బాప్తిస్మాలు పొందాలనుకున్న వాళ్ళకి ఆరాధన అయిపోయిన తర్వాత బాప్తిస్మాలు ఇస్తాను. మరల నేను ఇంకా బాప్తిస్మాలు పొందాలనుకున్న వాళ్ళు ఉంటే ఈ జనవరి 5వ తారీఖున మీరు సిద్ధపడండి. నేను బాప్తిస్మాలు ఇస్తున్నాను. నా దేవుడు నిత్యమైన రక్షణ ప్రభు మీకు అనుగ్రహించును కాక. అందరూ ఒకసారి ఆమెను చెప్దామండి. రెండో విషయం చెప్తున్నాను చూడండి. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 19వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఇక మీదట పగలు సూర్య ప్రకాశము, ఇక మీదట పగలు సూర్య ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు, నీకు వెలుగుగా ఉండదు, నీకు వెలుగిచ్చుటకై, నీకు వెలుగునిచ్చుటకై చంద్రుడు ఇక ప్రకాశింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును. నీ దేవుడు నీకు భూషణముగా నుండును. నీ సూర్యుడు అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా నుండును. నీ దుఃఖ దినములు సమాప్తములగును. ఆమేన్ చెప్పండి. అందరూ చేతులెత్తి గట్టిగా ఆమేన్ చెప్పండి. పగలు నాకు సూర్యుడు ఉన్నాడు. నేను చెప్పేది అర్థమవుతుందా? మీరు చెప్పండి. ఇప్పుడు పగలు నాకు ఎవరుండరు? సూర్యుడు ఉన్నాడు. రాత్రి నాకు ఎవరుండరు? చంద్రుడు ఉన్నాడు. మరి సూర్యుడు లేకపోయి చంద్రుడు లేకపోతే మరి జీవన శైలి ఎలా కొనసాగుతుంది? గమనించండి. ఈ సూర్యుడి క్రింద ఏమండి మనిషి బ్రతకాలి, మనిషి జీవితాన్ని చేయాలంటే తప్పనిసరిగా దేవుడు సూర్యుడిని పెట్టాడు. మొక్కలు ఎదగాలంటే సైంటిఫిక్గా కిరణజన్యోగ క్రియ అని ఒకటి జరుగుతుంది సూర్యుని వల్ల. సూర్యుని యొక్క రేస్ లేక వాటి కిరణాలు మొక్కల మీద పడినప్పుడు అది ఎదగటం, పుష్పించటం, ఫలించటం, ఫలాలు ఇస్తాయి. ఒక పంట పండాలంటే ఆ పంటకి తప్పనిసరిగా సూర్యకిరణాలు కావాలి. ఒక మనిషి ఆరోగ్యం కావాలంటే ఆ మనిషి సూర్యుడి క్రింద మనం ఎప్పుడు తిరుగుతూనే ఉండాలి. చంద్రుడి కింద ఉండే ఆ చంద్రుడి వల్ల కలిగే మంచి పదార్థాలు కొన్ని ఉన్నాయి. మంచి పదార్థాలు సూర్యుడేమో పోషణిస్తాడు, చంద్రుడేమో ఏంటి ఆ కాసిన ఫలాల్ని పండ్లుగా మారుస్తాడు. ఫలభరితమైన మంచి పదార్థాలుగా మారుస్తాడని వాక్యం చెప్తూ వస్తుంది. దేవుడు ఎందుకు పెట్టాడంటే సూర్యచంద్రుల్ని మనుషుడికి ఏమండి జీవన శైలి కొనసాగించబడాలని పెట్టాడు. కానీ ఈ వాక్యం ఏమని రాస్తుందంటే ఇక మీదట నీకు సూర్యుడు ఉండడు, ఆ చంద్రుడు ఉండడు. ఆమెను చెప్పండి. మరి రెండు ఉండరు. మరి ఎవరుంటారు అని అంటే నిత్యమైన వెలుగుగా నా యేసయ్య నీకు ఉండబోతున్నాడు. గట్టిగా చప్పలు కొట్టి ప్రభుత్వం గట్టిగా మీకు విచిత్రమైన సంగతి చెప్పమంటారా? ఇదే సూర్యుడి కింద మనుషుడు బ్రతుకుతూ ఎలా బ్రతికాడో తెలిసిన, సూర్యుని కింద మనుషుడు జీవిస్తున్న దినములని కూడా దుఃఖకరం. ఎలాంటివి అంటాయి? దుఃఖకరమైనవి, ఆయాసకరమైనవి. మనిషి ఏమండి ఆ దుఃఖకరమైన ఆయాసకరమైన వాటిని ఈ సూర్యుడి కింద అనుభవిస్తున్నాడు. ప్రకృతిలో సూర్యుడి వల్ల కలుగుతున్న ఏంటి ఆ పరిస్థితుల వల్ల మనిషి దుఃఖంలోనే బ్రతుకుతున్నాడు. ఇంత
ఇంత వెలుగుందా? ఇంత వెలుగులో కూడా మనుషులు ఇంకా చీకట్లోనే బ్రతుకుతూ వస్తున్నారు. అయినా మనిషి చీకట్లోనే బ్రతుకుతున్నాడు. ఏ హృదయాన్ని మనం కదిలిస్తున్నా ప్రతి వాని హృదయం చీకటమయమయం. ఏ జీవితాన్ని మనం కదిలిస్తున్నా కన్నీలమయమయం. ఎవరి జీవితాన్ని మనం కొంచెం తడిమి చూస్తున్నా వారు బ్రతుకుతున్న బ్రతుకు చీకటి బ్రతుకు. అలాంటి బ్రతుకుల మధ్యలో జీవితాలను కొనసాగిస్తుంటే ఆకాశం ఉన్నటువంటి దేవుడు, అరే ఈ సూర్యుని కింద నేను ఇంత సూర్యుడిని పెడితే వెలుగులో బ్రతుకుతారనుకున్నాను, వీళ్ళ వెలుగులో బ్రతకట్లేదు. చంద్రుడిని పెట్టాను, నక్షత్రాలు పెట్టాను, ఇంకా ప్రకాశించి ప్రజ్వరిల్తారనుకున్నాను, ప్రజ్వరలేదు. అయ్యో ఇక మీదట వీళ్ళకి సూర్యుడు పనికిరాడు, చంద్రుడు పనికిరాడు, నేనే వాళ్ళకి సూర్యునిగాను చంద్రుడిగా నేను ప్రకాశించబోతున్నాను. అందుకని ఆ వాక్యంలో రాసిన మాట, నీ సూర్యుడు ఇక అస్తమింపడో. మీరు ఆమెనని గట్టిగా చెప్తారని అనుకున్నాను నేను. ఎంత దరిద్రమో. ఒకసారి ఆమెను చెప్పండి. నీ సూర్యుడు చెప్పండి అస్తమింపడు. నీ సూర్యుడు అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడం. యెహోవాయే నిత్యమైన వెలుగై ఉండబోతున్నాడు. నిత్యమైన వెలుగై ఉండబోతున్నాడు ఆయన. చప్పట్ల కొట్టడానికి వచ్చి గట్టిగా నిత్యమైన వెలుగై ఉండబోతున్నాడు. విచిత్రమైన సంగతి ఏంటో చెప్పమంటారా? ఆ సూర్యుడు నీకు నిత్యమైన వెలుగై ఉంటే నీ జీవితంలో నీ దుఃఖ దినములు సమాప్తమైపోతాయి. ఇక మీద ఇక నీ కన్నీళ్ళు కనబడ, ఇక నీ కన్నీలమయమైన జీవితం కనబడదు. ఎంత దుఃఖాన్ని అనిపించావో గత సంవత్సరంలో. నీ దుఃఖానికి కారణం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఆయన నీ మీద ఉదయిస్తున్నాడు. ఆయన ఉదయిస్తున్నాడు నీ పైన. అదిగో నీ దుఃఖం యేసు నామములో సమాప్తం కాబోతోంది. యేసు నామములో కొట్టివేయబడబోతోంది. యేసు నామములో కొట్టివేయబడును కాక, కొట్టివేయబడును కాక. యేసు నామములో ఈ దుఃఖము తొలగించబడబోతుంది. ఆమెను చెప్పండి కొంచెం గట్టిగా, ఆమేన్. గట్టిగా ఆమేన్ చెప్పండి, ఆమేన్. అందుకని యేసు ప్రభు అంటున్నాడు కదా, నీ దుఃఖ దినములు సమాప్తమవుతున్నాయి. ఎంత దుఃఖపడుతున్నావో ఆ దుఃఖం అంతా తొలగించబడేటట్లు నీ దుఃఖము సంతోషమగును. యేసు ప్రభు శిష్యులు యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఏంటి ఒకరినొకరు మాట్లాడుకుంటున్నారు. ఒరే పేతురు, యోహాను, ఆంద్రయ్య, తోమా, ఏంటిరా యేసు ప్రభు ఉన్నట్లు ఉండి ఈ మాట చెప్తున్నాడు మనకి? యేసు ప్రభు ఉన్నట్లుగా ఉండి ఈ మాట చెప్తున్నాడు ఏంటిరా అని ఒకరినొకరు మహా దుఃఖపడిపోతున్నారు. ఆయన ఏం చెప్పాడు? నేను ఇంకొక వారం 2 వారాల్లో ఇంక నేను మీకు కనపడను, నేను వెళ్ళిపోతున్నాను, ఇక నేను మీకు కనపడను, మరలా నేను మిమ్మల్ని కలుసుకున్నప్పుడు మీకు సంతోషం వస్తుంది అని చెప్పాడు. ఎప్పుడైతే ఆ మాట విన్నారో చాలా బాధపడిపోయి ఏడుస్తున్నారు, ఒకళ్ళొకరు దుఃఖపడి ఏడుస్తున్నారు. యేసు ప్రభు మనతో ఉంటే కలిగే ఆనందం ఏంటో వాళ్ళకి తెలుసు. యేసు ప్రభు వాళ్ళతో ఉంటే కలిగే పరిస్థితులు ఏంటో వాళ్ళు అనిపించారు, సాక్షాత్తు చూడగలిగారు. ఇప్పుడు అదే యేసు ప్రభు వాళ్ళతో ఉండనంటే పరిస్థితి ఎలా ఉంటుంది? నడిపించిన వాడు ఇప్పుడు ఉండనంటే ఎలా ఉంటుంది? పోషించిన వాడు ఇప్పుడు ఉండనంటే ఎలా ఉంటుంది? బాధ్యతలు ఎత్తుకుని మోసేవాడు ఇప్పుడు మనతో పాటు ఉండనంటే అది ఎలా ఉంటుందో అతనికి వాళ్ళకి తెలుసు. శిష్యులకి ఏడుస్తున్నారు. చేతులు పైకి సరాలే చెప్పండి, కొంచెం గట్టిగా అలలే చెప్పండి, బిగ్గరగా సరాలే చెప్పండి. కొంతకాలం అయిన తర్వాత నన్ను చూస్తారు, నేను వెళ్ళిపోతున్నాను, నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాను, మరలా నన్ను చూడరు. ఆ మాటకి శిష్యులు ఎంత దుఃఖపడ్డారంటే అంత దుఃఖపడ్డారు. ప్రభా ఏంటయ్యా అని అంటే యేసు ప్రభు చిన్న విషయం చెప్పాడు. ఒక తల్లి గర్భవతిగా ఉంటుంది. ఒక తల్లి ఎలా ఉంది? గర్భవతిగా ఉంది. నెలలు నిండేటప్పుడు ఆ తల్లి పడే బాధ ఏంటో మనకు తెలుసు.
తల్లి బాధపడేది తెలుసు, కేకలు పెడుతుంది. ఓయమ్మో నా పరిస్థితులు అయిపోయినాయి, లేపి లేపి అయ్యా లేపి అని చెప్పి ఏడుస్తుంది. అని 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 ఏడ్చి 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 ఒక్కసారి బిడ్డను కంటే ఆ బిడ్డ అన్నాడు బయటకు వస్తాడు. బయటికి రాగానే ఆ బిడ్డని చక్కగా తుడిచి తల్లి చేతిలో పెడితే అప్పుడు దాకా ఏడ్చిన తల్లి ఆ బిడ్డని నవ్వుతుంది. మా అల్లలే చెప్పండి, కొంచెం గట్టిగా ఆమెను చెప్పండి. ఆయన ఎత్తుకుని ఎంత ముద్దాడుతుంది. నేను అంటాను, పక్కన వాళ్ళందరూ మూతులు తల్లావు, గిన్నెలు పగలు కొట్టావు, మంచాన్ని పైకి ఎగరేసావు, ఈ గదిలోంచి ఆ గదిలోకి పరిగెత్తావు. ఇన్ని చేసిన దానివి బిడ్డ కనగానే ఆ దుఃఖం ఎలాగైతే తొలగిపోయిందో నా యేసయ్య మరలా మీకు ప్రత్యక్షమయ్యే రోజు వస్తుంది. చేతులు పైకి సరళలే చెప్పండి. అందుకని యోహాను సువార్త 16లో మాట రాస్తాడు, తన బిడ్డను కన్న తల్లి ప్రసవించిన తర్వాత తన బిడ్డను చూడమగానే తనకున్న దుఃఖం ఎలాగైతే మరిచిపోతుందో, నేను మీకు ప్రత్యక్షమైనప్పుడు నీతి సూర్యునిగా నేను మీకు ప్రత్యక్షమవుతాను, మీ దుఃఖములన్నీ కొట్టివేయబడబోతున్నాయి. ఇక మీద చప్పట్లు కొట్టే ప్రభుని స్తుతించండి. మీ దుఃఖానికి గల కారణం ఏంటి? ఒకరోజు నా యేసయ్య వస్తున్నాడు, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన కళతో నేను చూస్తాను. ఆ విశ్వాసం నాకుంది. నీకుందా? ఆ విశ్వాసం మీకుందా? ఈ నూతన సంవత్సరం చెప్తూ వస్తున్నాను, ఎవడైతే ఆయన నిత్యమైన వెలుగై క్షీణించని చంద్రుడిగా, అస్తమించని ఒక సూర్యుడిగా నా దేవుడు నా జీవితంలో ఆయన ఉండబోతున్నాడు. నేను నమ్మిన యేసయ్య నా జీవితంలో అస్తమించడో, ఉదయించటమే తెలుసు కానీ ఆయనకి నా జీవితంలో ఆయన అస్తమించిన రోజున ఈ జానన్న ఈ భూమి మీద ఉండడు. గుర్తుపెట్టుకో, నీ జీవితంలో ఉదయించడం ప్రారంభిస్తున్నాడు. విశ్వసించు, విశ్వసించు, విశ్వసించు. నీ సూర్యుడు చెప్పండి, నీ సూర్యుడు ఇక అస్తమింపడం. మీ పక్కన ఉన్న వాళ్ళు చెప్పండి, నా జీవితంలో నా యేసయ్య అస్తమింపడం చెప్పండి విశ్వాసంతో. నా జీవితంలో అస్తమింపడం చెప్పండి. నీ చంద్రుడు క్షీణింపడం చెప్పండి. నీ చంద్రుడు చెప్పండి. చంద్రుడు అంటే ఎవరో? చల్లని అనుభవం. ఈ చంద్రుడు ఎవరో తెలిసినా? ఈ చంద్రుడు ఎవరో తెలిసినా? మీ హృదయాన్ని ఎంత చల్లగా చేస్తున్నాడో, మీ హృదయాన్ని ఎంత ఆధారంతో నింపుతున్నాడు, మీ హృదయాన్ని ఎంత నెమ్మదినిస్తున్నాడు. ఈ చంద్రుడే పరిశుద్ధాత్ముడు. చేతులు పైకి ఒకసారి ఆమెను చెప్పండి. అతను నీ జీవితంలో క్షీణింపడక, చూసారా, క్షీణింపడం. యెహోవాయే నిత్యమైన వెలుగై ఉండబోతున్నాడు. మొదట చెప్పాను నిత్యమైన కృప. రెండో విషయం చెప్పాను, చెప్పండి, అది నిత్యమైన రక్షణ. మూడో విషయం చెప్పాను, నిత్యమైన వెలుగు. చెప్పండి, నిత్యమైన వెలుగు. ఈ లోకపు వెలుగు కాదు. ఈ లోకపు వెలుగులో మనిషి చీకటిని అనుభవిస్తున్నాడు. ఇంకా ఈ లోకపు వెలుగులో మనిషి రోగాలు అనుభవిస్తున్నాడు, కష్టాలు అనుభవిస్తున్నాడు, కన్నీళ్ళు అనుభవిస్తున్నాడు. అందుకని ప్రసంగి అంటున్నాడు కదా, ఈ సూర్యుని కింద జరుగుతున్నది ప్రతిదీ కూడా మనుషునికి దుఃఖకరము, ఆయాసకరం. దుఃఖకరమైనది. సూర్యుడిని చూడండి మనం ఉండలేము. అర్థమవుతుందా? యేసు ప్రభు చెప్పాడు కదా, నన్ను మీరు చూడాలంటే మీరు నన్ను చూడలేరు.
నన్ను ఎవరైనా చూశారంటే నన్ను చూసిన తర్వాత మీరు గుడ్డి వాళ్ళుగా మార్చబడాలి. దేవుని చూసిన తర్వాత ఎలా వాళ్ళు చెప్పండి? గుడ్డోళ్ళు అయిపోతారు. దేవుని చూసిన వాళ్ళు కళ్ళు పెట్టుకుని తిరగటానికి కుదరదు. ఈ లోకంలో గుడ్డోళ్ళు అయిపోతారు. చేతులు పైకి సరళలే చెప్పండి. కళ్ళ ముందు ఏం కనబడవిక, లిప్టిక్ కనబడదు, ముఖాన్ని పూసుకుంటున్న పేరెల్ లవ్లీలు కనబడవు, పుష్ప మూవీ కనబడదు, దేవరా 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 దేవర కనపడదు, క్లాస్మేటిక్స్ అంతా కనపడవు, బ్యూటీ పార్లర్లు కనపడవు. కారణం తెలిసిన ఆయన చూసిన తర్వాత ప్రతి మనిషి గుడ్డివాడిగా మార్చబడాలి. చేతులు పైకెత్తుకు ఆమెను చెప్పండి, ఆమెను చెప్పండి, ఆమెను చెప్పండి. కానీ ఆయన లేకుండా మనం ఉండలేం. ఆయన చూసే గుడ్డి వాళ్ళం అయిపోతాం. ఆయన లేకుండా మాత్రం పొరపాటుని మనము ఉండలేమండి. చేతులు పైకెత్తుకు ఆమెను చెప్పండి, కొంచెం గట్టిగా ఆమెను చెప్పండి. మేము ఒకసారి స్కూల్లో పందాలు కట్టుకున్నాం, పందెం వేసుకున్నాం. 5 నిమిషాలు 5 నిమిషాలు సూర్యుని అలాగే చూడాలి రా అని, సూర్యునే 5 నిమిషాలు రెప్ప కొట్టకుండా అట్లాగే చూడాలి రా అని, నేను చూస్తాను రా అని పందెం కట్టుకున్నాం. ఎంత పందెం ఏవండి? పందెం ఎంత? 5 రూపాయలు. ఆ రోజుల్లో 5 రూపాయలు దొరకటం మాకు చాలా పెద్ద గగనం. మా నాన్న 5 రూపాయలు నన్ను పడేసి ఎగేసి పైకెత్తి కొట్టి కింద దొర్లాడి అన్నీ చేసిన తర్వాత 5 రూపాయలు ఇచ్చేవాడు. నాకు దాని విలువ తెలియాలి, అంత చేసేవాడు. రోజు తన్నులు తింటాం ఇబ్బంది అయిపోతుందని మా నాన్న కొడతాడు అనుకున్న మూమెంట్ నాకు బాగా తెలుసు. మీకు అర్థం కాలేదనుకుంటా. మా నాన్న ఇప్పుడు కొట్టే మూమెంట్లో ఉన్నాడు అనుకున్నప్పుడు మా నాన్న ముఖంలో మెరుస్తుంది, అట్లాగే నేను వెంటనే గుర్తుపడతా. అందుకని నేనేం చేసేవాడిని అంటే, నేను తక్కువని కాదు కదండి, మా నాన్న తల్లో పుట్టినాడు కదా నేను. అందుకని నేనేం చేసానంటే, మా నాన్న కొడతాడు అనుకునే టైంకి నేనే కింద పడి దొర్లాడేసేవాడిని. బర్రా 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 రండి 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 నన్ను కాపాడండి చెప్పి కింద పడి దొర్లాడేసేవాడిని. పేడ అంటుకుని దుమ్ము అంటుకుని దోసాను అనుకొని ఆ రోడ్డు మీదకి వచ్చి వాళ్ళంతా, అయ్యా నువ్వేం తండ్రివురా, ఈ విధంగా కొడుకుని పట్టుకుని నేరలో పడి దొర్లాడించి కొట్టించి చంపిస్తున్నా, అసలు మనిషివురా అని చెప్పి అందరూ కలిపి మా నాన్నని తిడతా ఉంటుంటే, మా నాన్న ఇక్కడ చూస్తూ ఉండేవాడు నాయనకి. మరి వాడిని నేను కొట్టి నేను అడగండిరా వాడిని, ఎలా మీ నాన్న కొట్టాడా? కొట్టలేదండి. మరి ఎందుకు దొర్లాడుతున్నావు? కొడతాడని దొర్లాడుతున్నాను. చేతులు పైకి సలలే చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. ముందుగానే కనిపెట్టేసేవాడిని, సూర్యుని చూద్దాం అని చెప్పి ఇక ఏంటి వేసుకుని కూర్చుని ఒక చిన్న 4 రాళ్ళు వేసుకుని కూర్చొని సూర్యుని చూడటం మొదలుపెట్టాం. చూసి మెల్లిగా కళ్ళు మూతలు పడతాయి, కళ్ళు మూతలు పడుతున్నాయి. చూడాలి చూస్తుంటే కళ్ళల్లోంచి నీళ్ళు కారుతున్నాయి. చూస్తున్నా చూసిన తర్వాత కళ్ళన్నీ ఒక రకంగా అయిపోయినాయి. ఇక కళ్ళు పోవట్లా. కిందకి తిరిగి చూస్తుంటే ఏమీ కనపడలేదండి, కళ్ళు కనపట్ల. నలిపి చూస్తుంటే కళ్ళు కనపట్ల. 2 రోజులు 3 రోజులు హాస్పిటల్ తీసుకెళ్ళి అది హై డ్రాప్స్ అన్నీ కూడా వేసి, వీడు ఏం చూశాడయ్యా అని అడిగాడు డాక్టర్ని. చూడకూడదు ఏదో చూశాడయ్యా, చూడకూడదు ఈ వయసులో చూడకూడదు ఏదో చూశాడయ్యా, అందుకని వీడు కళ్ళు ఇట్లకి అయిపోయింది. వారా మొదలస్ట కూడా చూడకూడదు ఏదో చూడటం కదరా, చూడవలసిన దాన్ని చూడాలనుకుని చూసిట్టు అయిపోయాడు రా. నేను చేతుల పైకి దోసారి చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. ఏం చూసావురా? ఒక 5 నిమిషాల పాటు సూర్యుడిని చూశాను. చూశారండి. ఆయన చూసిన తర్వాత మనం ఏమైపోవాలి చెప్పండి, మనం ఏమైపోవాలండి? గుడ్డోలం అయిపోవాలి.
ఏమీ కనపడకూడదు ఇక మనకి. ఆయన చూసిన తర్వాత ఈ లోకంలో ఏదైనా చూడాలనుకుంటే మనకి ఏది కనపడకూడదు ఇక. ఆయన్ని చూడకుండా ఉన్నంతవరకు అన్నీ కనపడతాయి. అర్థమవుతుంది మీకు చెప్పేది? ఆయన చూసిన తర్వాత ఇక లోకాన్ని చూడాలి, ప్రక్కన ఉన్న ఆకాశాన్ని చూడాలి, పాలను చూడాలి, ఇంకా ఆ యొక్క మహాన్ని చూడాలి అని అనుకుంటే కనపడదు ఇక. కనపడదు, ఏమి కనపడదు. అంత బ్లైండ్ డార్క్నెస్ అన్నట్టండి, చీకటి. చూసారా? ఇక లోకం మనకి కనబడకుండా ఉండాలి అని అనుకుంటే ఆయన చూసిన వాడు తప్పనిసరిగా గుడ్డివాడిగా మార్చబడాలి. చప్పట్ల కొట్టండి, కొంచెం గట్టిగా గట్టిగా చప్పట్ల కొట్టండి. రెండో విషయం, ఆయన లేకుండా మన జీవన శైలి ముందుకు వెళ్తుంది. ఆయన చూస్తే గుడ్డి వాళ్ళం, ఆయన లేకుండా మన జీవితంలో ఒక్కటి కూడా ముందుకెళ్తాం. ఒక్కటి కూడా ముందుకెళ్తాం. అందుకని యెహోవా ఎవరయ్యానంటే ఈ సంవత్సరం అంతా నీకు నిత్యమైన వెలుగై ఉండబోతున్నాడు. ఈ లోకపు వెలుగులో కన్నీళ్ళు, దుఃఖాన్ని, రోగాన్ని, శాపాన్ని నువ్వు అనిపించుకుంటూ వచ్చావు. ఇప్పుడు అవన్నీ తొలగించబడి యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా మార్చబడుతున్నాడు. ఇక మీదట నీ దుఃఖ దినములు సమాప్తమైపోతున్నాయి. ఆమెను చెప్పు, చేతుల పైకెత్తి ఒకసారి ఆమెను చెప్పండి. మూడవ విషయం చెప్పి నేను ముగిస్తున్నానండి. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వాక్యం చదువుకుందాం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము, అది వద్దులే, ఆ వాక్యం వద్దులే. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 15వ వాక్యం చూడండి. ఈ హేతువు చేత, 9వ అధ్యాయం 15వ వాక్యం, హెబ్రీ పత్రిక. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు, ఆ మాట నోట్ చేసుకోండి, అక్కడి నుంచి నోట్ చేయండి. పిలవబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానం పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. ఆమెను చెప్పండి, కొంచెం గట్టిగానండి, కొంచెం గట్టిగా ఆమెను చెప్పండి. ఇక్కడ రాస్తున్న మాట నిత్యమైన స్వాస్థ్యము. అందరూ చెప్పండి, ఏంటండి ఇది? అందరూ చెప్పమని చెప్పాను, అందరూ చెప్పండి. ఏ స్వాస్థ్యం ఇది? మొట్టమొదటి చెప్పాను, నిత్యమైన కృప. రెండవ విషయం, నిత్యమైన రక్షణ. మూడవ విషయం, నిత్యమైన వెలుగు. నాలుగవ విషయం చెప్తున్నాను, నిత్యమైన స్వాస్థ్యము. ఆమెను చెప్పండి, కొంచెం గట్టిగా ఆమెను చెప్పండి. ఎవరికి ఈ స్వాస్థ్యాన్ని ఒక మనిషి సంపాదించాలంటే వాగ్దానం అని పొందాలి. ఏం పొందాలండి? వాగ్దానం పొందిన నిమిత్తమై ఆ స్వాస్థ్యానికి యేసుక్రీస్తు ఎవరయ్యానంటే మధ్యవర్తి అయి ఉన్నాడు. యేసుక్రీస్తు మనల్ని అందరినీ పిలిచాడంట. ఎందుకు పిలిచాడు తెలిసిన? ఆయన స్వాస్థ్యంలో మనం పాలును పొందటానికి, ఆయన స్వాస్థ్యంలో మనం పాలును పొందటానికి. ఆయనకి తెలుసు ఆయన మనల్ని ఎందుకు పిలిచాడు. మనం అంతా పిలవబడిన వాళ్ళం. ఇక్కడ పిలవబడకుండా ఎవరు రాలేదు. దేవుడు సువార్త మూలముగా ఆయన మిమ్మల్ని పిలిచాడు అని రాస్తుంది. మా సువార్త ద్వారా దేవుడు మిమ్మల్ని పిలిచాడు. మా సువార్త వల్ల మిమ్మల్ని పిలిచాడు. దేవుడు దర్శించకపోతే, దేవుడు మిమ్మల్ని ఆకర్షించకపోతే, దేవుడు మిమ్మల్ని పట్టుకోకపోతే, దేవుడు మిమ్మల్ని నడిపించకపోతే మీ సొంతముగా ఎవరు రాలేదు. దీంట్లో గర్వించటానికి నేనెవరిని? జ్ఞానాన్ని వచ్చిన తర్వాత నెవర్, నా ద్వారా కాదు వచ్చింది. యేసయ్య వాక్కు మీ గుండెల్లోకి వచ్చింది. ఆ గుండెల్లో ఉంటున్న నీ హృదయాన్ని ఒక్కసారి కదిలించాడు ఆయన. ఆయన నిన్ను ఇక్కడికి పిలిచాడు.
ఎందుకు పిలిచాడు? ఒక స్వాస్థ్యాన్ని ప్రభు నీకు ఇవ్వాలని పిలిచాడు. ఒక స్వాస్థ్యాన్ని ఇవ్వాలని పిలిచాడు. ఆ స్వాస్థ్యాన్ని సంపాదించుకోవటానికి, ఆ స్వాస్థ్యాన్ని మనం అనుభవించడానికి నేను ప్రకటిస్తున్న నజరేయుడైనటువంటి యేసు మనకి మధ్యవర్తిగా మార్చబడ్డాడు. ఆయన కొంచెం గట్టిగా ఆమెను చెప్పండి. అదిగో తండ్రికి మనకి, అటు తండ్రికి మనకి మధ్యలో యేసుక్రీస్తు నిలబడ్డాడు. తండ్రి అడుగుతున్నాడు, ఏంటి వీళ్ళంతా తెల్లబట్టలు వేసుకుని వచ్చారు, వీళ్ళంతా ఎవరో అని అడుగుతున్నాడు తండ్రి. ఎవరిని? కుమారుడైన యేసుక్రీస్తుని అడుగుతున్నాడు. యేసుక్రీస్తు అంటున్నాడు, అదే మీరు వాగ్దానం చేశారు కదా డాడీ, తండ్రి, నాన్నగారు, మీరు వాగ్దానం చేశారు కదా. ఏం చేశాను? అదే నా ద్వారా ఎవరైతే పిలవబడతారో ఆ పిలవబడిన వారికి స్వాస్థ్యాన్ని ఇస్తానని వాగ్దానం చేశారు కదా. ఇదిగో వీళ్ళందరూ నా ద్వారా పిలవబడిన వాళ్ళు. వీళ్ళంతా అందరూ ఒకసారి ఆమెను చెప్పండి. బాప్తిస్మాన్ని ఎవరైతే పొందుతారో ఆ పొందిన వాళ్ళు మాత్రమే ఆయన స్వాస్థ్యం. ఎవరంటే వాళ్ళు కాదండి. ఆదివారం వచ్చి వాక్యం విని, ఆదివారం వచ్చి పాటలు విని, ఆదివారం వచ్చి తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేసుకునే వాడికి స్వాస్థ్యాలు వస్తాయని కాదు. యేసుక్రీస్తు మిమ్మల్ని పిలిచాడు. కాస్త మనం పిలవబడ్డాం. ఆ పిలవబడినటువంటి అనుభవాల మధ్యలో మన జీవితం, వ్యక్తిత్వం నడిపించబడుతుంది. ఎందుకు పిలవబడ్డామనంటే ప్రతి వాడు ఒక స్వాస్థ్యాన్ని మనం పొందాలి. ఆ స్వాస్థ్యం ఎక్కడుంది? పేతురు తన పత్రికలో చాలా చక్కగా రాశాడు ఆ మాటని. అది ఎలాంటి స్వాస్థ్యమో కూడా రాశాడు. పేతురు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 3, 4, 5 వాక్యాలు మనం చదువుకుందాం. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతించబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకి కలుగునట్లు అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారిన స్వాస్థ్యము మనకి కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేశాడు. అంటే దాని అర్థం ఏంటి? ఒక్కసారి తల్లి గర్భములో జన్మించాము. మరలా జన్మించటం అంటే దాని అర్థం ఏంటంటే బాప్తిస్మము ద్వారా ఆయనలో మనం పుట్టటము అని అర్థం. వారి కొరకంట ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రము చేయబడి ఉంది. కొట్టు చప్పట్లో. మరలా జన్మించేవాడి కంట స్వాస్థ్యము. ఎవడంటే వాడికి కాదు. పరలోక స్వాస్థ్యాన్ని అనుభవించాలనుకుంటున్న సహోదరుడా, ఈ భూమి మీద ఉంటున్నప్పుడే ప్రతి మనిషి కోరుకోవలసింది తెలిసిన, అదిగో నేను మరలా జన్మించాలి. ద్విజనుడు అని అంటారు దాన్ని. రెండోసారి జన్మించిన వాడు ద్విజనుడు. రెండోసారి మనం జన్మించటం, బాప్తిస్మం పొందటం, బాప్తిస్మం ద్వారా మనం కడగబడటం, బాప్తిస్మం ద్వారా యేసుక్రీస్తులో మరలా మనం పుట్టాలి. బాప్తిస్మాలు పొందకుండా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. ఆ నిత్యమైన స్వాస్థ్యాన్ని పోగొట్టుకుంటున్నారు మీరు. 13 సంవత్సరాలు వచ్చి రాగానే 14వ సంవత్సరంలోకి అడుగు పెట్టంగానే మీ యవన పిల్లలకి బాప్తిస్మాలు ఇప్పించండి. దుష్టుని చేతిలో వాళ్ళ పడక ముందే, సాతాను కపంద హస్తాల్లో మీ పిల్లలు మీ కళ్ళ ముందే నాశనం కాకముందే వాళ్ళకి దేవుని చేతిలో వాళ్ళు పట్టబడాలి. వాళ్ళు అలా పట్టబడినప్పుడు ఆ భయము కలిగి, సరళత కలిగి, పవిత్రత కలిగి నడిపించబడి ఆ
నిత్యమైన స్వాస్థ్యాన్ని సంపాదించుకోబోతున్నారు వాళ్ళంతా. ఈ భూమి మీద ఒక తండ్రికి ఆశ్చర్యవచ్చు. నువ్వు ఒక తల్లిగా బిడ్డకి మంచి భర్తను తీసుకుని వచ్చి వివాహం చేయొచ్చు, కానీ తన జీవితంలో ఒక స్వాస్థ్యం అది పరలోకంలో ఉంచబడింది. ఆ స్వాస్థ్యాన్ని మనకి ఇవ్వటానికి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మధ్యవర్తి అయి ఉన్నాడు. ఆయన గట్టిగా ఒకసారి ఆమెను చెప్పండి, కొంచెం గట్టిగా ఆమెను చెప్పండి, దగ్గరకు ఒకసారి ఆమెను చెప్పండి. నిత్యమైన రక్షణ, నిత్యమైన స్వాస్థ్యం, నిత్యమైన వెలుగు, నిత్యమైన కృప ఆయన మీకు అనుగ్రహించి ఈ సంవత్సరం అంతా మిమ్మల్ని నడిపించబోతున్నాడు. ఆయన స్వాస్థ్యాన్ని సంపాదించుకోబోతున్నారు. స్వాస్థ్యం వాడబారి స్వాస్థ్యం, అక్షయమైన స్వాస్థ్యం, నిర్మలమైన ఆయన స్వాస్థ్యం మీకు అనుగ్రహించబడబోతోంది. విశ్వసించి చప్పల కొట్టి అనుభవించండి. ఆయన కొరకు పిలవబడిన వారికి, ఆయన ఎవరు పిలుస్తున్నారో ఆ పిలుస్తున్న వారికి స్వాస్థ్యం, నిర్మలమైన వాడబారని ఒక స్వాస్థ్యం నా ప్రభు ఇస్తున్నాడు. ఆయన ప్రభు ఇస్తున్నాడు. ఆయన చప్పల కొట్టి అనుభవించు. మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. మారా అనుభవం మధురముగా. ప్రభు వాళ్ళలో పాలు పంపులు పొందే వాళ్ళు వరుసగా మోకరించండి, మిగిలిన వాళ్ళు బయట ఉండండి. క్రొత్త సంవత్సరం అందరూ ప్రార్థనలు చేయించుకున్న తర్వాతనే వెళ్ళండి. ఈ సంవత్సరం అంతా దేవుని కాపుదల మీ పైన ఉంటుంది. 7వ తారీఖు ఈ మందిరం వెనకాల మన రెప్కక్క వాళ్ళ ఇంటి దగ్గర ప్రార్థన ఉంటుంది. జీవితాలను చిగురింపచే గలవు నీవు, ఒడుబారిన జీవితాలను చిగురింపచే గలవు నీవు. మారా అనుభవం దూరముగా మార్చగలవు నీవు. మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా పాడాలి, అందరం కలిసి పాడదాం. గోరి జీవిత ఉన్నది మహోన్నతుడా, ఈ కృపలో నివసించుట. మహోన్నతుడా, ఈ కృపలో నివసించుట. జీవిత జీవిత ఉన్నది. చప్పలు కొడదామా అందరం విశ్వసించిన వాళ్ళు? గట్టిగా వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచితివా. వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచితివా. వాగ్దాన ఫలము అనుభవింప నీ కృపతో వాగ్దాన ఫలము అనుభవింప నీ కృపతో నిలచితివా. మహోన్నతుడా, ఈ కృపతో నివసించు. జీవిత మహో
నాలో నేను నివసించులా జీవిత జీవిత యేసయ్యా 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 హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా నిత్యమైన కృప నిత్యమైన రక్షణ నిత్యమైన వెలుగు నిత్యమైన స్వాస్థ్యం